హలో మైక్ టెస్టింగ్ 1 4 3. శ్రీ కనక మహాలక్ష్మి డ్రామా కంపెనీ రాజమండ్రి వారి తూర్పు రామాయణము విజయవంతమైన రెండో రోజు నేనే చూడండి. అరణ్యకాండ కాండ కాండ కాండ. అయోధ్య రాముడేమో అడవి రాముడయ్యే, తిరువల్ల సీత కష్ట పన్నసాల పాలయ్యే, భరత శత్రుఘ్నులు భలే బాగుపడ్డారు, నగా నట్ర కిరీటాలు కొనుక్కున్నారు. మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు, ఈ గంజి నీళ్లు ఇంకా ఎన్నాళ్ళు, మన బతుకేమో ఈ అడవి పాలైంది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఇదిగో అంగల కాదే కప్పుకునే అంబలే. ఏటనియా వదినేదో శుభలగ్నంలో ఆమెలో ఏడుతుంటే ఎక్కసెక్కాలేటి? బాగా చెప్పిన వాళ్ళు వచ్చిన బెంజికర్లో తిరగాల్సిన మనకి ఈ గంజిని లేట్ చెప్పు. అవునన్నయ్య ఇదేం బాగాలేదు లే చెప్తా. ఎలా అనకరా గంజిలో కులిపోయినంచుకో అదే బాగుంటది. ఏమండి ఓ బాల్ అటుకేసి చేయండి, బంగారు జింకండి. ఓళ్ళకి ఇంకా బంగారం మీద పోలేదు. ఎలా పొద్దులు వచ్చిన మా పుట్టుంటేలు ఎట్టిన 7 వారాల నగలు పెళ్ళైన 3 రోజు మూట కట్టి లాగేసుకున్నారు కదా, ఇంట్లోంచి గెంటేసినారు. ఆ నగలు అమ్మేసినారో మారవటుకొట్లో తాకట్టెట్టేసినారో. ఓళ్ళి కొలాయి కట్టియే. అయితే బేగిల్లా జంకు నొట్టుకొచ్చేయండి. అవునన్నయ్య నువ్వు ఏగ వెళ్ళే జంకరట్టుకు వచ్చేస్తే దాని శర్మ ఓళ్ళు చేసి వదినమ్మకి నగలు చేయించేస్తాం, దాన్ని పేగులు తీసేసి పోటీ వండించేస్తాం. నీకు ఎప్పుడు తిండి అవనేట్రా? సరేనే లోపలికి వెళ్ళిన బాణం కట్టొట్టుకొచ్చాయి. ఇదిగోటి నచ్చనా నేను వచ్చేదాకా మీ వదిన్ని ఒక గంట కనిపెట్టుండు. అలాగే అంటే ఏటయ్యా నీ అన్నకు నా మీద డౌటా? అచ్చి అడివి కదా పులో పుట్ర నీ మీద అడిపోద్దని భయం. అంతేలా అయ్యా, మీ మగాళ్ళంతా ఇంతే. ప్రేమించేటప్పుడు మాత్రం 3వ కంట పడకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. తెర పెళ్ళైపోతే ఒక కంట కనిపెట్టమని ఇదిగో ఇలా 3వ మనిషిని పొరమ ఎత్తారు. ఊరుకోవదినా యాప చెట్టు కింద యాదాంతం ఎందుకు, లోపలికి వెళ్ళి ఉల్లిపాయలు కోసేసి మసాలా నూరి అన్నీ జంకట్టుకొచ్చేస్తాడు. ఏంటిదే ఎన్టీఆర్ ప్రోగ్రామ్ చెప్పి ఎన్నర్ సాంగ్లు వేస్తారేటి? ఓసోసి మగల మారి జింక నా వయ్యారి మాయలేడి జింక, నిన్ను బాణం వేసి చంపుతానే కుంక, నీ తోలు తీసి ఎండబెడతనింకా. ఏటయ్యా మీ అన్య గొంతులా ఉంది. అచ్చి ఎవరో సీటీ పాటలు వదినా ఊర్లో సీటీ ఎత్తేసి అడవిలోకి పారిచ్చేస్తుంటారు. లేదయ్యా అది మీ అన్నయ్య గొంతే, నన్ను పోల్ చేసినాను. పాప ఏ పాము కరిసేసి ఉంటది. ఏంటి నీ ప్రేమంతా బంగారం మీద? చస్ నేనెల్లాను ఓలోదినా నేనెల్లాను, అన్నకిచ్చిన మాటనే జవదాటను, ఏలినాటి శనిలా నిన్నొదిలెల్లాను. నేనెల్లాను ఓలోదినా నేనెల్లాను. నీ కులుపులా నేను కనిపెట్టేసినానయ్యా. నీ అన్నయ్యకి ఏదో మాయరోగం వచ్చిపోతే నీకు అర్ధరాజ్యం వెళ్ళిపోతుందని కదూ. రామ రామ టీవీ సీరియల్ లేడీ ఎంత మాట అనేసినా వదినా. సరే నీ కోసం నా అన్న మాటను కూడా జవదాడతాను, కానీ నువ్వు ఇల్లి గీత దాటకూడదు. ఏటయ్యా ఇది కార్మెంట్ పిల్లడిని నటరాజు పెన్సిల్తో గిట్టేసినట్టు గుమ్మ ముందు బాణంతో గిట్టేసినావు. ఇది లచ్చన రేఖ. అలాగా నీ అన్నతో తిరిగి వచ్చే వరకు ఇదే నీకు శ్రీరామరచ్చు. 6 100 నువ్వు ఈ గీత దాటకూడదు. 6 100 సాయంత్రం 6 నీ గీత దాటను గందా. వెళ్ళిపోతాను ఓలోదినా వెళ్ళిపోతాను, అడవిలోన చెట్టు పుట్ట గాలిస్తాను, నా అన్నతోనే ఇంటికి తిరిగొస్తాను.
పురుషోత్తమ సదానంద పరంజ్యోతి. శ్రీ కనక మహాలక్ష్మి డ్రామా కంపెనీ రాజమండ్రి వారికి శబాస. మన ట్రూప్ లో జూనియర్ ఆర్టిస్టులు కూడా జూనియర్ ఎన్టీఆర్ లా నటించేస్తున్నారు. మరి ట్రాకా మజాకానా? ట్రాక్ ఏంటి? శివ శివమూర్తివి గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ. శివ శివమూర్తివి గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ. మా వాడు రోజు పువ్వే లేపెత్తాడు. మరువులెత్తగలనే ఓ పిల్ల ఇల్లు ఇరవగలనే. ఒళ్ళు ఇరిసి ఆ నిల్లు వంచి చెన్నిల్లు పెట్టగలనే. ఓ చెన్నిల్లు పెట్టగలనే. చెన్నెళ్ళు పెడతాడండి, చెన్నెళ్ళు సన్నా చదవ చూడు దేవానందం. ఆడేదాం ఇల్లు తీర్చేలోపు జనవాడి పాడెత్తేస్తా. ఏంటి నిజమా? మరి ట్రాకా మజాకానా? పొట్లన్నీ బిగబట్టి పరమేశ, ఈ విల్లు పని భర్త ట్రై చేశా. హైలెస్సు హైలెస్సా ఆర్మి ఒళ్ళంతా చెమటట్టే పరమేశ, విల్లేమో మా రాము చేసేసి. హైలెస్సు హైలెస్సా నరాలు పీకేసే పరమేశ, లోన పేగుల్ని తిప్పేసి తోడేసే. హైలెస్సు హైలెస్సా జవరాలా బుల్లి బుల్డోజర్ ఏమో చూడాలా. ఏనుగంత వెయిట్ ఉంది, దినయ్య ఎంత లేపినా లేవకుంది. నేను తెచ్చి లేపాలే, లేట్ అయినా మిషన్ తోనే వంచాలే. మజాకానా? ట్రైన్ దాకా నుంచి ట్రాక్ క్రాక్ అంటున్నావు. అంటే రాత్రి సేకట్లు శివదానం సనబడిపోతే రైలు పట్టాలకు రంగేసి పెట్టేసామండి. ఏంటది రైల్వే ట్రాకా? ఇంక ఇల్లే వెక్కుతాడు రా, డైరెక్ట్ పాడే. లక్ష్మణ అన్న, ఈ నాకు ముక్కు అంటే ఏంటి? నాకు ముక్కు అంటే దాని ముక్కు నాకమని అర్థం. ఓహో, చూడమ్మా, నీ పేరేంటి? సూర్పడక. ఐ లవ్ యు రమా. ఐ లవ్స్ యు. నాలో ఏం చూసి ప్రేమించావు? ఏవేటి అన్నిని? అన్నీనా? అన్నా, ఇందాక నువ్వు తడకడ్డం పెట్టుకుని తానాలాడుతుంటే అవతలేదో పంది తిరుగుతుందన్నా. లక్ష్మణ చూడమ్మా, నువ్వు నన్ను మోహించడానికి కారణం ఈ బేర్ బాడీనా, లోపల దాగున్న గుండెనా? లోపలేటన్నదో నాకెడ తెలుస్తుంది? హైవేలో మేము లారీ లెక్కేది బాడీ లోడు చూసే కదా. లోపల ఉన్న సరుకుతో మాకు పనేటుంటది. ఓ, నువ్వు హైవే సరుకు అన్నమాట. చూడమ్మా, నువ్వు అనుకుంటున్న ఈ బాడీ, ఆ లోడు, ఇవేవి శాశ్వతం కాదు. లోనున్న హార్ట్, దాని రన్నింగ్ మాత్రమే శాశ్వతం. ఏ బొంగులో బాడీ మీద ఎందుకంత మమకారం? మరే ఇదంతా ఒట్టి మట్టి. మరే వట్టి మట్టి కాదు, జిగురు మట్టి. ఏం తానం చేసి అన్నాళ్ళైందేటి? మ్యాటర్ స్నానం భోజనం కాదు, ధ్యానం ఆధ్యాత్మికం. నువ్వు చచ్చిపోయాక నీ దేహం ఇదే మట్టిలో కలిసిపోతుంది. అయితే ఈ బాడీ అనే మట్టి మీద నీకు లైకింగ్ లేదన్నమాట? లేదు. ఈ రాత్రికి నీ మట్టి నా మట్టి కలిపేసుకుందా? ఏ దేహం అంటే ఒట్టి మట్టి అన్నావు కదా, తొక్కలో మట్టి నీ దగ్గర కాదు, నా దగ్గర బోలెడుంది. నువ్వేదో రాక్షసు అనుకున్నాను, మట్టి లారీవని ఇప్పుడే తెలిసింది. నన్ను క్షమించు, నాకు పెళ్ళై పుట్టెడు కష్టాల్లో ఉన్నాను. ఇదిగో, కావాలంటే మా లక్ష్మణుడు ఖాళీగా ఉన్నాడు, వెళ్ళి ఆయన తగులుకో. కత్తి తీసావు చంపేస్తావా? నిన్ను చంపడం కన్నా నా ముక్కు నా చెవులు నేనే కోసేసుకుని సావడం బెటరు. సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోళ లేదు, పుట్టే రామా తాడే.
ఓల్ సీత ఓలోల్ సీత బేగ్ బయటికి వెళ్ళిపోచ్చి ఓల్ ఎవలువయ్యా నువ్వు పెన్విట్ల పేరెట్టు పిలుస్తున్నావు? నా నవ్వులునా నాన్ రావణాసురునా నన్ను పకీర్నే నన్ను బెచ్చగాడినమ్మా. ఓల్ బెచ్చగోడువా? అవునమ్మా. సీతం ఆగు బాబు, వన్ను ఒట్టుకొస్తాను. ఏటు వన్ను ఒట్టుకొస్తావా? ఒట్టుకొచ్చి నేను లడ్డుక్క లేపిపోతాను. ఓలమ్మ ఇదేంటి ఇదే మంటలు కురిచేస్తున్నాయి. దీని మీద కాలెడితే కరెంట్ దిగి మీద కాలెట్టిన కాకిలకి మాడి మసి అయిపోతాను కావాలి. ఇదిగోటి బాబు జోలెట్టు. జడదమ్మా అల్లంత దూరం నుండి ముట్టేస్తున్నావు. నన్నేమైనా అంటానున్నా కుట్రోగోనా? అచ్చి మా లచ్చన్న గొడిగే దాటద్దన్నాడు కదా. ఓ సోసి దాడిపోయినా ఓలాడమ శనగొంటాడు గేదాటతో గోడ దూకతని కండిషన్ ఎట్టేస్తాడే. అది కాదయ్యా మా లచ్చన్న గాడు అదో రకం. ఆడి మాట నా పోతే అదో పెద్ద పేచి. ఇగో ఇలాగొచ్చి పిచ్చివేస్తావా లేదంటే చేపనాడుతో లెట్టిమంటావా? అమ్మమ్మమ్మ వద్దులే బాబు, ఇప్పటికే అడవిలో నాన్న కట్టాలు ఆడుతున్నావు. మరైతే బేగొచ్చి ఉలివయ్యా నువ్వు చచ్చిపోయిన రాజనాల్లో ఓ నవ్వేస్తున్నావు. నానే రావణాసురునే. ఓల్ నువ్వా? మారేసంలో వస్తే పోల్చలేకపోనాను. పోను ఇప్పుడు పోల్చేసినావు కదా, రాయే లేచిపోదావా? ఏ డ్రెస్ ఎట్టుకున్నావు ఒగ్గి? మరి రావులోరికి తెలిస్తే ఓ తెలిస్తే ఏడు చేస్తాడు నా కొడుకాడే. రాయే రాయే ఒరేట్రా పేలుతున్నావు? పరాయార్దని చెయ్యట్టుకుంటే కళ్ళు పేలిపోతాయి. పేలలేటే పేలిపోవడానికి. అయితే ఏటంటావు? లేకపోతే ఏటే బంగారు లట్టిన సెల్లులు చోరపడికి వెళ్ళిపోచ్చి అయ్యో లక్షణ తమరు నన్ను ఒలిపించేసినానంటే పోలీసుడు దొంగడు గుండు కొట్టించేసినట్టు దాని ముక్కు చెవులు కోసేసినాడు కదా. ఒరా ఆడేటు చేస్తే నా తప్పేటి? నీ బాబు మాత్రం తగ్గుతానండి. లోకంలో ఉన్న మహారాజులందరినీ పిలిచేసి నిన్ను పెళ్ళాడాలంటే చౌదరిని పిలిచిమని కండిషన్ పెట్టినాడు. అక్కడికి నన్ను రోజుకో పలావ్ తట్ట కోడి పెట్ట తినేసి వస్తే మా ఎత్తలేకపోను. అదే రాములో రాగానే సీపురుములు చుట్టేసి అక్కడ ఎట్టేసినారు. ఆడేలా ముట్టుకోగానే బుళక్కని విరిగిపోను. సర్లే రాయే లేచిపోదాం. బోర్ సచ్చినోడా నన్ను రాను. రాయే నువ్వు సటక్కని చెయ్యేసుకున్నావు. చేతికెళ్లాల్సిన నన్ను రావణ బ్రహ్మనే. నువ్వు రావణ బ్రహ్మ అయితే నేను రామ్ బ్రహ్మం. జయ జయ రామ జానకి రామ పావన నామ సీతారామ. ఆ విధంగా నాయన శ్రీరాములు వారు సీతాదేవిని వెతుక్కుంటూ అరణ్య మార్గమును బయలుదేరారు. ఆ సమయంలో వారికి దూరంగా ఒక పర్ణశాల కనిపించింది. ఆ పర్ణశాల ఎవరిదయ్యా అంటే రాముని తలచుచు కాలము గడిపే భక్త శబరి ఆశ్రమము. దూరము నుంచి రాముని చూచి పరవశించే ఆ శబరి. రాయిని ఆడది చేసిన దేవుడివా, గంగను తలపై మోసే శివుడివా. ఎవరనుకోను నిన్నెవరనుకోను, ఎవరనుకోను నిన్నెవరనుకోను. రాయివి కావు గంగవు కావు, నే దేవుడు శివుడు కానే కాను. రామనుకో శ్రీరామనుకో, రామనుకో శ్రీరామనుకో. अम्मा गौरी तेरा काम बड़ा प्यारा, मैं तो गया मारा आगे जबारे, आगे जबारे. రామా కోదండ రామా జానకి రామా వచ్చావయ్యా? వచ్చాడు కదేటి, ఎందుకంత ఓవరాక్షన్? కడుపులో కాలిపోతుంది, తినడానికి ఏదైనా అట్రా. తప్పు లక్ష్మణ, ఏమిటయ్యా ఆ చిరాకు? పాపం సేవరి వృద్ధురాలు, పైగా ఒంటరి జీవి. ఒంటరి జీవి కాక నీకోసం చిరంజీవి వస్తాడేటి. సరే గానీ తాగడానికి ఏదైనా తాగలేమను. ఏం కావాలి లక్ష్మణ? ఏదో కల్లో గంజో
ఓ కాలో గంజోనా? అయ్యో, నా రాముణ్ణి చూసిన ఆనందంలో ఆతిథ్యం ఇవ్వడం మర్చాను. ఉండు స్వామి, తీసుకొస్తాను. और तेरा गाँव बड़ा प्यारा, मैं तो गया मारा, आगे जबारे आगे जबारे. ఏమిటి శబరి ఇది? పళ్ళు స్వామి. ఏమిటి మామిడి పళ్ళ? ఒరే పొట్రాజు, శబరిసీనికి రేగుపళ్ళు తెమ్మంటే మామిడి పళ్ళు తెచ్చావిట్రా సీపుగా? మరి మీరు ఇచ్చిన చిల్లరగా అయ్యి వచ్చే అంటే ఏట్రా, మామిడి పళ్ళ కంటే రేగుపళ్ళు రేట్ ఎక్కువ? కరెక్ట్గా క్యాచ్ గురు. మామిడి పళ్ళు దొరకలేదన్నది రీజను, రేగు పళ్ళు దొరకడానికి ఇది సీజను. సోతనరా, నా భాగ్యం శబరవేషం వేస్తుందని నాటకాన్ని సంకనాకించాలని ప్లాన్లు వేస్తున్నారనమాట. ఆగు స్వామి, పళ్ళు కడగలేదు, పర్లేదా? పళ్ళు కడగలేదంటే సీపుగా? అయ్యి బాబు, కృష్ణ మరి బాబు. స్వామి, కడగనిది మామిడి పళ్ళు కాదు, నా పళ్ళు. మా పెరటి మామిడి పళ్ళన్నీ కుశలం అడిగే, ఈ తోట శబరమ్మని కోసం ఎదురే చూసే, నిన్ను చూసినాక నిదరైన దాకా మనసే భక్తి మంత్రాలు పాడిందని, నీ సేవలు హాయిగా తరించెదేనాడని తింటూ. ప్రేమవరం పొల్లోడ పాలు కావాలా, మురి పాలు కావాలా, నరసపురం నరసమ్మో నైసుకుందమ్మో నీ చెక్కెర చుమ్మో. సీత అట్ట ముడుచుకొని కుసమాగే బాబు. మీరేంటి అట్ట చూస్తున్నారు? ఎవరిట్ట వచ్చాడు వాడు ఊహించుకోండి. నేత చీర కట్టుకున్న నేతి గారి పిల్ల, నిన్ను చూస్తే నోరు ఊరిపోతా ఉండే మల్లా. సాకిని డాకిని లంకిని లాంటి వాళ్ళు వద్దనే బస్తిని, హస్తిని సిద్ధిని శక్తిని కాదు నువ్వు పాత ఫిల్మ్ హీరోయిన్ పోలినా పద్మిని. సీత నువ్వు లేక బతకడం, సేల్స్ ట్యాక్స్ కట్టకుండా దొంగ సరుకు అమ్మడం. అమ్మడు నువ్వు లేక తిరగడం, మందులో డ్రైవ్ చేస్తూ పోలీసుకి దొరకడం. ఆపరా సన్నా చూడా, నీకేమన్నా శనేమన్నా చుట్టేసింది ఏంటో నాయన కలడ్డావు? అవునే, నాకు సనే చుట్టేసింది. లేకపోతే మీ బాబు స్వయంవరం పెట్టడం ఏంటి, నేను దానికి ఏల్పొచ్చడం ఏంటి, అక్కడ నేను నిన్ను మోయించడం ఏంటి, ఇదంతా సనేనే సనే. చూస్తుండు, నిత్య ఎక్క తీర్చడానికి మొగుడు వస్తున్నాడు. మగుడా ఎవడాడు? ఏటి వస్తాడా? రమ్మను, వస్తే చేస్తాడే. సీత సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోతా. సీత లొంగిపో. సీతమ్మరా, ఒలియా ఉలివయ్యా నువ్వు సెట్టెక్కి కోతినని చూస్తున్నావు? అమ్మమ్మమ్మమ్మ, నాను కోతిని కాదమ్మా, ఆంజనేయ స్వామిని. మీరు రాములూరు పంపారు. ఎట్ మరి రాములో రంపారా? రాములూరు చెప్పిన సీత ఎలాగైపోయింది, మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుందమ్మా, ఏడుపు వచ్చేస్తుంది. చిలక ఏ తోడు లేక చేరినావ రావణ లంక దాటి, ఆ లక్ష్మణ రేఖ మునిగినావ పీకల దాకా. ఎందుకు నీకా బంగరు జింక, శాకాహారం తినలేక దానం ఏమవసరమమ్మ, దౌర్భాగ్యం వెంటున్నాక. చిలక ఏ తోడు లేక చేరినావ రావణ లంక. ఆపిక ఓరి నాకాడే పని జిమ్మిక్కులు, నువ్వు రావణాసుడు అని నన్ను పోషిస్తున్నాను కదా. అయ్యో రామా, ఓ రామ కాదురా రావణ. వేషం మార్చుకొచ్చి 10 కలలోడు, యాక్టింగ్ చేస్తున్నాడు యమకత్తిరోడు. ఊరికి ఊరుకోడే దొంగనా సచినోడే, నిదరే పోనీయడే లేదో నీకంత సీను పోరా, నేనుంగిపోను సీత పతివ్రతని డిస్టర్బ్ చేస్తున్నాడే. ఆ
చిచ్చి మీ ఆడవాళ్ళతో వచ్చిన పేచీ ఇది. మోసం చేసేటోళ్ళు వెనక ఈజీకి వెళ్ళిపోతారు, సాయం చేసే వచ్చిన వాళ్ళు పోవాల్సి లేదు. సరేనయ్యా, నువ్వు అన్నట్టే నేను రాములోరే పంపితే ఆయన గుర్తుగా ఏటిచ్చారు? గుర్తుగానా? అదే ఉంగరం బొంగరం ఏదో ఒకటి ఇచ్చి పంపుంటారు కదా. ఆ బొంగరం అంటే గుర్తొచ్చిందమ్మా, ఇల్లు ఇదిగో ఇది ఇచ్చి పంపారు. ఎవడవా నువ్వు? పదా మా అయ్యగారి దగ్గరికి. అయ్యగారా? ఆడేవడా? ఇడిగో లంకాపతి మదమెక్కిన ప్రజాపతి, పరస్త్రీల ప్రాణాల మానాలపై కన్నేస్తే శీలవతుల మాంగల్యం మంట కలుపుతుంటే, ఈ క్షుద్ర రావణుడికి సూర్యపుత్రుడై వచ్చే శ్రీరాముడి గుర్తుగా బొంగరమే ఇచ్చిన ఈ కపివీరుడు నేనే ఆంజనేయుడు. లంకనాదిరా ప్రతి డొంకనాదిరా, శంకనాదిరా మాయ జింకనాదిరా. లంకనాదిరా ప్రతి డొంకనాదిరా, శంకనాదిరా మాయ జింకనాదిరా. రాతనాది మోతనాది ఎత్తుకొచ్చిన సీతనాది చల్. రాముడేందిరో కోతివాగుడేందిరా, ఏ తొక్కలోనిది ఈ సంధి ఏందిరా. ఔరా ఓ రాజనాల పుట్టావా విలనుగా మల్లా, ఎన్టీఆర్ వంశంతో ఫైటింగ్ లేలా. భూమిపై నూకలు చెల్ల సీత నెత్తుకొచ్చావు ఇల్లా, అంత ఇంత కాదు తారక రత్నయ్య లీలా. దైత్రమేదో లాడరిలా నీలంక తలుపే తట్టింది, బాంబులు ప్లాస్టింగులు చేసింగులేలరా. నీ ఫేసుకు హై బడ్జెట్ వేస్ట్ లేరా, శిరసొంచి సీతమ్మను సాగనంపరా. కత్తెనక కత్తి గట్టి నీ తలను ఎగరగొట్టి, సంపేస్తా నిన్ను కొడకో జంగల్లో తిరిగేటోడా. కత్తెనక కత్తి గట్టి నీ తలను ఎగరగొట్టి, సంపేస్తా నిన్ను కొడకో జంగల్లో తిరిగేటోడా. రక్షించటోడు ఎవడు మీ సీత పాత మొగుడా, రక్షించటోడు ఎవడు మీ సీత పాత మొగుడా. டாக்டர், நான் எங்க இருக்கேன்? இவங்களெல்லாம் யாரு? పాప మీ పిల్ల తలకి బలమైన గాయం తగలటం వల్ల గతం మర్చిపోయి. ఏడు మగ వెంకటప్ప విన్నావా? ఆ శ్రీలంక పిల్లకి మైండ్ దొబ్బిందట. జమకు జమకు జానకి అరే గజని భయ్యావే దేనికి. డ్రామాల సీత నువ్వు కోమాలకెళ్ళినావు, మెమరీ సింగులే బస్ స్టాండులే. జమకు జమకు జానకి అరే గజని
సింహాద్రి సినిమాలో భూమి కల్లె మనసిచ్చి మరిచినావే ఆ వసంత కోకిలలో శ్రీదేవిలా కమల్ ప్రేమ కాదనకే ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా మణిరత్నం గీతాంజలిలా మనం లేచిపోతామన్నావే కృష్ణవంశీ గులాబీ పువ్వై సెల్ ఫోన్లోన కవ్వించావే లవ్వులో చెలి విరహ జ్వాలలో అయ్య బాబా పిల్ల గోదావరి దూకేసింది డాక్టర్ ఈమెనెవరో ప్రేమించి మోసం చేశాడు, అందుకే ప్రేమ పేరు చెప్పగానే సూసైడ్ చేసుకుంటుంది. జమకు జమకులకు లవ్ టాపిక్ ఎతకు
రేపెనను కలలోనా క్లినిక్ ప్లస్ కురులేవ ముంచ నన్ను మైకానా జలక్షేమ మగతనము వెలిగింత రేపే అనుక్షణము కురుకురే లాంటి నడుము మెలిక తిరిగలే సగము సిగరెట్ ఆఫ్ మై ఎనర్జీ నాకు ముసులాంటిది బుజ్జి ఏ బ్రాండ్ మోడలో నీ కోపిక ఏ ఆడుతలేదే వేడికి పోలిక బ్రూక్ బాండ్ కాఫీ సువాసనై చుట్టిందే జేమ్స్ బాండ్ డ్రెస్సింగ్ స్టైల్ తెగ నచ్చిందే హైటెక్ గారు హుషారు నవ్వితే రతనాల చారు ఐపీఎల్ క్రికెట్ తీరు వీడియోపు సిక్సర్ల జోరు ఫెర్ లవ్లీ వంటి సొగసే వెలిగాడు వెంట మల్లె బిగిసే మరొక మంచి దగ్గర కలిసి ఫ్లెక్సీ వంటి వీడి మనసే గుంట గదుల వెలుగు నింపే బాజాజ్ బల్బులా కొత్త శక్తినిచ్చే వీడు బ్లూ కాంబీలా ఆశీర్వాదకారం అండి బామా వక 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 చమక్ చమమాయ చెయ్యాలి చమక్ చమ డ్రామా ఆడాలి రామాయణ నాటకమాడాలి నాటకాన్ని సినిమాలు నేలగేసి తొక్కేసారు జూనియర్ కృష్ణ మన గోపాలం గోపాలం ఏంటయ్యో ఈ ఘోరం మైక్ టెస్టింగ్ 1 4 3 మైక్ టెస్టింగ్ 1 4 3 సున్నం కొట్టే సన్నాసీడు మేకప్ మ్యాన్కు ఎట్టా సెట్ అవుతాడు గోడకు అయినా ఏ ఫేసుకు అయినా వేసేదొకటే రంగు అంతా పై పై హంగు రైలు నాడుకుంటూ ముష్టి పాటలు పాడేవాడు మ్యూజిక్ డైరెక్టరా జనమా మాత్రం కనిపెట్టరా దేవి శ్రీ తమనులు అయినా స్టేజ్ లెక్కి పాడలేదా కూతలు పెట్టే మోతలు వింటే జనం ఊగుతారే అర్రే గోపాలం ఏంటయ్యో ఈ ఘోరం ఇక వేస్తామా మరి నాటకం మైక్ టెస్టింగ్ 1 4 3 కోలాటమాడ కోటిపల్లి తిరుపతి కొండే తెనాల సీత కోలాటం ఆడి ఆడి కోలాటం పాడి పాడి కోలాటం కోలాటం తూర్పు రామాయణం డైనోసర్ కే డూబే వీడు రావణుడేసం వీడు ఎట్టెత్తాడు డైనోజర్లు గాడ్జిల్లాలు హీరోలయ్యనులే
సినిమాలోనే అదే అబ్బబ్బబ్బబ్బబ్బా బానే పాడేస్తున్నావు కదా శ్రీరామరాజ్యం సీత కాద నటులకు హక్కులు నటనకు హక్కులు లేనే లేవులే గోపాలం ఏందయ్యో ఈ గౌరవం ఇక వేస్తామా మరి నాటకం మైక్ టెస్టింగ్ 1 4 3